ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గట్ హెల్త్ సరిగ్గా లేదని మీరు నిర్ధారించారు. మరి హోమియోపతి వైద్యం ద్వారా ఎలాంటి సూచనలు చేస్తారు? ఏ ఫుడ్స్ తినమని చెప్తారు? ఎలాంటి మందులు ఇస్తారు? ఫస్ట్ థింగ్ హోమియోపతి దగ్గరికి, ఒక హోమియోపతి ఫిజిషియన్ దగ్గరికి మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ అనేది ఫస్ట్గా మనం మోడిఫై చేయాల్సి ఉంటుంది. డైటరీ హ్యాబిట్స్లో ఏంటంటే టైమింగ్స్ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, ద క్వాలిటీ కానివ్వండి. బికాస్ నవేడేస్ ఇప్పుడు ఏంటంటే యూ కెన్ ఈట్ ఎనీథింగ్ ఎట్ ఎనీ టైం. బికాజ్ మనకి ఇప్పుడు రోజు పగలు రాత్రి అనే దాంట్లో వ్యత్యాసం లేకుండా పోయింది. ఇదివరకు పగలు ఫుల్ భోజనం చేసి రాత్రి టిఫిన్ తినేవాళ్ళు. అండ్ దానికి ఒక టైమింగ్, ఒక స్పెసిఫిసిటీ, ఒక సింక్ ఇన్ నేచర్ ఉండేది. ఇప్పుడు ఒక శాండ్విచ్ బర్గర్ తినేసినా లంచ్ అయిపోయింది. అది అయిపోయింది. అండ్ అర్ధరాత్రి పూట బిర్యానీ యూ కెన్ గెట్ ఇట్ ఈవెన్ 2 గంటలకైనా 3 గంటలకైనా మనకు డెలివర్ చేసేవాళ్ళు ఉన్నారు, మనం తినొచ్చు, పడుకోవచ్చు. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఏమవుతుందంటే గట్ హెల్త్ని డెఫినెట్గా డిస్టర్బ్ చేస్తాయి. సో ఈ మోడిఫికేషన్స్ అనేది మనకు చేసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ అది చాలా ఎక్కువ అయిపోయి వర్స్ అయిపోయింది అనే దానికంటే ముందు మనము వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ థింగ్స్. అది 7 o'clock 7:30 8 వరకు జనరల్గా సన్సెట్ తర్వాత సాలిడ్ ఫుడ్ తీసుకోవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. బికాస్ దే వర్ ఇన్ సింక్. అప్పుడు వాళ్ళు పొద్దున్న 4 o'clockకి 5 o'clock కోడి కూతతో దే యూస్ టు గెట్ అప్, స్టార్ట్ చేసుకునే వాళ్ళు. ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అయ్యేది, ఎర్లీ లంచ్ అయ్యేది, అన్నీ చేసుకున్నాక ఎర్లీ డిన్నర్ అండ్ గుడ్ స్లీప్. ఇప్పుడు ఏంటంటే మనకు రాత్రి పగులకు తేడా లేదు కాబట్టి మనం అనుకున్నప్పుడే నైట్. ఇఫ్ ఎట్ ఆల్ నేను ఇప్పుడు ఆ బెడ్రూమ్కి 11 o'clock వెళ్తే 11 o'clockకే నాకు నైట్, 12కి వెళ్తే 12. బట్ జనరల్గా ఏంటంటే బాడీ కాన్స్టిట్యూషన్, వీఆర్ డయూర్నల్ యానిమల్స్, అంటే వీఆర్ యాక్టివ్ ఇన్ ద డే టైమ్ అండ్ మన బిఎంఆర్ లెవెల్స్ కానివ్వండి, మన రెస్టింగ్ స్టేజ్ వచ్చేసి మొత్తం నైట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మనం దాన్ని మన వీలు ప్రకారం, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రొఫెషనల్ డిమాండ్స్ అనుకోవచ్చు, షిఫ్ట్ సిస్టమ్స్ కావచ్చు, అండ్ మన ప్రయారిటీస్ ప్రకారం ఇప్పుడు సోషల్ లైఫ్ స్టార్ట్ అయ్యేదే 9 o'clock 10 o'clock అండ్ వీకెండ్స్లో ఇట్లాంటివి చాలా కామన్. అండ్ బీయింగ్ ఎ ఉమెన్, ఇంత కష్టపడుతున్నాను, ఇంత కాంప్రమైజ్ అవుతున్నాను, ఇంత నేను ఫ్యామిలీకి చేస్తున్నాను, వై కాంట్ ఐ హ్యావ్, నేను ఒక వీకెండ్ ఎందుకు స్పెండ్ చేయకూడదు? దీంట్లో చేసేది మననే. సో ఫైనల్గా మనమే అక్కడ నష్టపోతున్నాం. కాకపోతే ఆ టెంపరీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రిక్రియేషన్ డెఫినెట్గా అవసరం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పర్సన్ మనకు డెఫినెట్గా రిక్రియేట్ అయ్యే అవకాశం కానివ్వండి, అవసరం కానీ రెండూ ఉన్నాయి. కాకపోతే దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తూ నేచర్తో సింక్ అవ్వాలి. సో మొత్తానికి అయితే గట్ హెల్త్, ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇప్పుడు ఉండే ఫ్యామిలియల్ సోషల్ స్ట్రక్చర్స్, వీటన్నిటి వల్ల మనుషులకి తెలియని చెప్పుకోలేని అనేక కండిషన్స్ చూస్తున్నారు మీరు. అంటే యాజ్ అ హోమియోపతి ఫిజిషియన్ కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేసి తెలుసుకుంటున్నారు.